ఈరోజు మనం వెజ్జీస్ వేసుకొని కిచిడి ఎలా చేయాలో చూద్దామండి. గార్లిక్ని అయితే ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఫ్రై అయితే చేసుకోవాలి మనం. సో ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయ్యాక దీంట్లో ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని అయితే మనం ఇలా పోపు మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. అలానే కొంచెం కరివేపాకు, ఇంగువ అయితే వేసుకుందాము. సో ఫ్రై చేసుకున్నాక ఇందులోనే స్మాల్ సైజ్లో కట్ చేసుకున్న ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాము. అలానే క్యారెట్, బీన్స్, గ్రీన్ చిల్లీస్. సో ఇవన్నీ అయితే మనకి ఒక 50% కుక్ అయ్యేదాకా మనం అయితే మూత పెట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే 50% అనేది అయ్యిందండి. సో ఇందులో అయితే ఇప్పుడు మనం గ్రీన్ పీస్ని అయితే యాడ్ చేసుకున్నాము. అలానే కొంచెం స్వీట్ కార్న్. సో ఇవైతే మనకి ఎక్కువసేపు మగ్గనక్కర్లేదు, త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి నేనైతే అవి 50% బాయిల్ అయినాక ఇవి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టేసి మనం దీన్ని అయితే కుక్ చేసుకున్నాము. ఒక 5 to 7 minutes అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఒక 2 hours బ్యాక్ నానపెట్టుకున్న రైస్, ఇంకా దాల్ ప్లస్ ఎర్రపప్పును అయితే నానపెట్టుకున్నాను. ఇందులోనే టమాటోస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం టర్మరిక్, చిల్లీ పౌడర్, అలానే కొరియాండర్ పౌడర్ వేసుకొని అయితే నేను ఒక 3 విజిల్స్ పాటు అయితే నేను మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే కుక్ చేసుకుంటానండి. అలానే ఇప్పుడైతే మనం ఈ ప్రాపర్గా మగ్గేయలేదో చూద్దాము. సో బీన్స్ని ఈ విధంగా మనం నొక్కితే మనకి అర్థమైపోతుందండి అది కుక్ అయిందో లేదో. అలానే క్యారెట్ని కూడా చూద్దాము. సో బాగా అయితే కుక్ అయిపోయిందండి. సో ఇందులోనే నేను ముందుగానే పెట్టుకున్న చింతపండుని అయితే యాడ్ చేసేసుకుందాము, గుజ్జుని. సో ఇలా ఫిల్టర్ చేసుకొని అయితే నేను యాడ్ చేసుకున్నాను తగినంత. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా మనం కొంచెం కుక్ చేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో మూత పెట్టి అయితే నేను పచ్చివాసన పోయేదాకా అయితే కుక్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం చూద్దాం. సో రైస్ అనేది అయితే ప్రాపర్గా మనకైతే కుక్ అయిపోయింది. ఈ విధంగా అయితే చాలండి. సో ముందుగానే చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. సో ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి మొత్తం కలిసేదాకా. అలానే ఇందులో నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. సో చూసారు కదండి, మనం ఇప్పుడు సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్జీస్తో చేసిన కిచిడి అయితే మనకైతే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రెసిపీని సో కామెంట్స్లో అనేది మెన్షన్ చేయండి టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.